First point, the equation definition. The equation which gives relation between electrode potential and concentration of electrolyte solution is known as Nernst equation. Okay, the equation which gives relation between between electrode potential and concentration of electrolyte solution is known as Nernst equation. So మనకి ఈక్వేషన్ ఏంటి? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ minus 0.059 by n log product concentration by reactant concentration. This is Nernst equation. E cell is equal to E naught cell minus 0.059 by n log product concentration by reactant concentration. మరి ఇక్కడ ఈ సెల్ ఏంటి చెప్పండి అమ్మా? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు సెల్ పొటెన్షియల్. E naught cell is equal to standard సెల్ పొటెన్షియల్ కదండి. స్టాండర్డ్ కండిషన్స్ చెప్పండి. ద పొటెన్షియల్ డెవలప్డ్ అట్ స్టాండర్డ్ కండిషన్స్. టెంపరేచర్ ఎంత ఉండాలి? 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. అలాగే కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? 1 మోలార్ ఉండాలి. ఆ కండిషన్స్ని ఏమంటామండి? స్టాండర్డ్ కండిషన్స్. స్టాండర్డ్ కండిషన్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని ఈ నాట్ సెల్ అని చెప్తాము. ఈ సెల్ అంటే సెల్ పొటెన్షియల్ ఫర్ ఎనీ కండిషన్. ఓకే, మరి ఎన్ ఏంటి ఇక్కడండి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్. అర్థమైందా? అది ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ విషయానికి వస్తే ప్రూఫ్ మాట్లాడదామండి. ప్రూఫ్. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్కి వస్తుందండి. ఒకవేళ అయితే లాంగ్ ఆన్సర్ ఇస్తే అలాంగ్ విత్ సమ్ ఇస్తాడు. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. M1A plus M2B gives rise to N1C plus N2D అనుకుందామా? గుడ్. సో ఇప్పుడు మనం మాట్లాడితే నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ థర్మోడైనమిక్ considerations థర్మోడైనమిక్ కన్సిడరేషన్ని యూజ్ చేసుకుని థర్మోడైనమిక్స్ నుండి ఒక ఈక్వేషన్ ఉందండి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా జీ నాట్ ప్లస్
2.303 RT log యాక్టివిటీ, ప్రొడక్ట్ యాక్టివిటీ చెప్పండి AC. పవర్ కోఎఫిషియంట్ ఎంత N1 పవర్లోకి వెళ్తుందండి. నెక్స్ట్ AD పవర్ ఎంతుందమ్మా N2 బై ఏ అంటే యాక్టివిటీ అండి. ఇది చెప్పండి యాక్టివిటీ ఆఫ్ A పవర్ ఎంతమ్మా M1 ఇంటూ యాక్టివిటీ ఆఫ్ B పవర్ ఎంతమ్మా M2. ఇది థర్మోడైనమిక్ కన్సిడరేషన్ అండి. ఇక్కడ ఏంటండి, ఓకే డెల్టా G ఏంటి చెప్పండి అమ్మా, చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. డెల్టా G0 స్టాండర్డ్ STAND స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ చేంజ్. సో ఈ వాల్యూ డెల్టా ఓకేనండి ఈజ్ ఈక్వల్ టు మైనస్ NF ఈ సెల్ అండి. ఇవి థర్మోడైనమిక్స్ నుండి వస్తుందండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ NF E0 సెల్. డెల్టా G ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మైనస్ NF ఈ సెల్. డెల్టా G0 స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ చేంజ్ స్టాండర్డ్ కండిషన్ మైనస్ NF ఈ సెల్. ఓకే మరి ఇక్కడ N ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్. F ఈజ్ ఈక్వల్ టు ఫారడే. మరి ఏంటండి యాక్టివిటీ, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. తర్వాత మనదాం యాక్టివిటీ అని చెప్తాడండి. అంటే సి ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ ఇన్ కెమికల్ రియాక్షన్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్, దట్ ఈస్ యాక్టివిటీ, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. ఓకే దట్ ఈజ్ ఏ అంటే యాక్టివిటీ. ఇది థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ హెల్ప్ తీసుకొని మనం చెప్పడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోవాలమ్మా ఎవరైనా సరే. ఇప్పుడు డెల్టా G బదులుగా మనం ఏం రాయొచ్చు చెప్పండి అమ్మా, కంటిన్యూషన్, దీని కంటిన్యూషన్ చెప్పండి మైనస్ NF ఈ సెల్ ఈజ్ ఈక్వల్ డెల్టా G0 బదులుగా ఎంత రాయొచ్చు మైనస్ NF E0 సెల్. రిమైనింగ్ అంతా రాయండి 2.303 RT log యాక్టివిటీ C N1 యాక్టివిటీ D N2 by యాక్టివిటీ A M1 యాక్టివిటీ B M2 కదా, ఫాలో అవుతుండ్రు. సో నెక్స్ట్ సో ఇప్పుడు డివైడ్ విత్ అని మనకి ఈ సెల్లే కావాలండి. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది డివిజన్ అవుతుందా, మళ్ళీ ఒకసారి రాసేయండి పోనీ. డివైడ్ విత్ వాట్ సార్ మైనస్ NF టర్మ్తే డివైడ్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. ఏమవుద్దమ్మా ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుద్దమ్మా E0 సెల్. అర్థమైందా, డివైడ్ విత్ అండ్ మైనస్ NF ఆన్ బోత్ సైడ్స్, అంతేనా. ఓకే క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవుద్ది కాదు. ఇక్కడ ఏమవుద్దండి ప్లస్ ఉన్నది ఏమవుద్దండి మైనస్ అవుద్దా అవుదా. 2.303 RT
ఆర్టీ బై చెప్పండి అమ్మా ఎన్ఎఫ్తో డివిజన్ చేస్తున్నాం కదా ఎన్ఎఫ్. ఓకే, మా క్లాస్ ఎంత ఇది చెప్పండి 23. ఇది గుర్తుపెట్టుకున్నా. ఎన్ఎఫ్ డివిజన్ చేస్తే మళ్ళీ సేమ్ లాగ్ యాక్టివిటీ సి యాక్టివిటీ డి బై యాక్టివిటీ ఏ యాక్టివిటీ బి. పవర్లు వేసుకోవాలి. కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఎంత ఉంది, సారీ ఇది ఎంతమ్మా n1, సారీ అంతే n1 n2 m1 m2. ఓకే, అర్థమైంది. ఇంకో పాయింట్ మనం మెన్షన్ చేయాలి. ఫర్ ప్యూర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ activity is equal to 1 and activity taken as 1. Next, for solutions activity taken as concentration. Solutions ki activity taken as concentration. సో ఇప్పుడు ఆ టర్మ్ మనం ఇప్పుడు అప్లై చేద్దామండి. గుడ్, చేయండి, అప్లై చేయండి. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సెల్ మైనస్ 2.303 ఆర్టీ బై ఎన్ఎఫ్. ఇదంతా ప్రొడక్ట్ కాన్సన్ట్రేషనే కదమ్మా. సొల్యూషన్స్ ఏం చేసి యాక్టివిటీ కాన్సన్ట్రేషన్ కాబట్టి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. సారీ, ప్లేస్ చాలట్లేదండి. సో కంటిన్యూషన్కి వస్తున్నాను. ఓకే, చెప్పండి అమ్మా. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 2.303 ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్. ఈ యాక్టివిటీ టర్మ్ అంతా బదులుగా ఏం చేసుకుంటాం, ప్రొడక్ట్స్. సిడీలు ఏంటమ్మా ప్రొడక్ట్స్ అయినా కాబట్టి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై ఏబీలు ఏంటమ్మా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. మనము ఎలక్ట్రోలైట్స్ అంటే తప్పకుండా ఏం చెప్పండి, సొల్యూషనే కదా. సొల్యూషన్స్కి యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా కాన్సన్ట్రేషన్. ఓకే, గుడ్. సో ఇదంతా ప్రొడక్ట్ టర్మ్ కదా సిడీలు. సో ప్రొడక్ట్ యాక్టివిటీలు టేకెన్ యాజ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ యాక్టివిటీ టేకెన్ యాజ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఫర్ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు ఆర్ వాల్యూ ఎంతమ్మా చెప్పండి, 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. టీ వాల్యూ 25 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు 98 కెల్విన్. అండ్ ఎఫ్ వాల్యూ 96,500 కూలంబ్స్. ఈ వాల్యూస్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఆ వాల్యూస్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఈక్వేషన్ వస్తుందా రాదా. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్. సో ఆర్ బదులుగా ఎంతండి 8.314, టీ బదులుగా ఎంతండి 298 కెల్విన్, ఎఫ్ బదులుగా ఎంతండి 96,500 చేస్తే ఒక వాల్యూ ఇంటూ 2.30 చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుందట 0.0591 బై ఎన్ లాగ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఓకేనండి, దిస్ ఈజ్ వాట్ సార్ నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చింది కదమ్మా. దిస్ ఈజ్ నెక్స్ట్ ఈక్వేషన్. అర్థమైందా? వెరీ గుడ్. సో 1 minute. ఓకే,
ఇప్పుడు ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ మాట్లాడదాం.